హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. ఈరోజు మనం 15th చాప్టర్ ఆఫ్ ఇండియా ఇయర్ బుక్లో ఉన్నాం. ఈ ఎపిసోడ్ పేరు ఫుడ్, సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్. ఇండియా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే 32 ఎపిసోడ్స్తో యూపీఎస్సీ రేడియో సీజన్ 3 ఇండియా ఇయర్ బుక్ సిరీస్కి స్వాగతం. తెలుగు స్టేట్స్లో ద వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పాడ్కాస్ట్ షో మన యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ మోటో, గివింగ్ ఫ్రీ అండ్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. ఈ పాడ్కాస్ట్ని మీరు జియో సావన్, గానా, గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, స్పాటిఫై మ్యూజిక్స్లో కూడా వినొచ్చు. ఈ పాడ్కాస్ట్ యూపీఎస్సీ, ఏబిపిఎస్సీ, టీఎస్పీఎస్సీ చదివే వాళ్ళకి అండ్ కామన్ మ్యాన్కి ఇండియా గురించి మీడియాలో చూపించని వాటిని లేదా పేపర్స్లో ఇవ్వని వాటిని తెలుసుకోవాలనుకుంటే ఈ పాడ్కాస్ట్ మీకోసం. ఆల్ అబౌట్ ఇండియా యూ విల్ నో ఇన్ దిస్ 32 ఎపిసోడ్ సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్. అండ్ ఐఎమ్ యువర్ హోస్ట్ దినేష్ దిండకూర్తి. ఐఎమ్ ఏ బ్లాగర్, ఆర్టీ యాక్టివిస్ట్ అండ్ సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ. మన పాడ్కాస్ట్లో ఏమైనా చేంజెస్ చేయాలనిపిస్తే అండ్ మీకు నచ్చిన షోస్ని, మీకు నచ్చిన కాన్సెప్ట్స్ని ఇంక్లూడ్ చేయాలనిపిస్తే, ఎగ్జిస్టింగ్ ఉన్న షోస్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలనిపిస్తే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ లింక్ని ఓపెన్ చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ని అండ్ కామెంట్స్ని దానిలో పెట్టండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చేసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ చేయకపోతే దయచేసి 2 minutes ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైమ్ని స్పేర్ చేసి మన పాడ్కాస్ట్ గ్రోత్కి హెల్ప్ చేయండి. సో లెట్స్ గో ఇంటు ద ఎపిసోడ్. ఇండియాలో ఫుడ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ, అందరికీ తెలుసు. ఎందుకంటే ఇండియా అనేది పెద్ద కంట్రీ, ఆబ్వియస్లీ పెద్ద కంట్రీ, అదే ట్రాపికల్ కంట్రీ, ఎప్పుడు 3000 గంటలు సన్లైట్ ఉన్న కంట్రీ. సో ఇటువంటి కంట్రీలో ఆబ్వియస్లీ ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. అమెరికా లాంటి టెంపరేట్ కంట్రీ, కెనడా లాంటి టెంపరేట్ కంట్రీలోనే సన్లైట్ లేకపోయినా సరే ఆర్టిఫిషియల్గా కెమికల్స్, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, వీడిసైడ్స్, హెర్బిసైడ్స్ ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చిన ఫుడ్ని ప్రాసెస్ చేసుకుంటూ దాన్ని 1-2 సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేసుకుంటూ ప్యాకెడ్ ఫుడ్ తింటూ హైయెస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ ప్రొడక్షన్ చేస్తూ వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఇంత ట్రాపికల్ కంట్రీ అయినా మన దేశంలో మాత్రం ఫుడ్ని సప్లై చేసేటక్కడ ప్రాబ్లమే, ఫుడ్ని ప్యాక్ చేసేటప్పుడు ప్రాబ్లమే, ఆ ఫుడ్ను జనాలకి రీచ్ అయ్యేటప్పుడు ప్రాబ్లమే, అండ్ మేజర్గా ఫుడ్ ప్రొడక్షన్ దగ్గర ప్రాబ్లం. ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అసలు ఈ చాప్టర్ మనకి ఏం చెప్తుంది? గవర్నమెంట్ మనకు ఈ చాప్టర్ ద్వారా ఏం చెప్పాలనుకుంటుంది? వీటన్నిటిని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్లో ఫస్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫుడ్, సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఈ చాప్టర్ పేరు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మనకు ఎప్పటి నుంచో ఉంది. అంటే మనకు అమెరికన్ కంట్రీస్ కానీ లేదా ఏదైనా వెస్ట్రన్ కంట్రీస్లో కానీ అమెరికన్స్ ఎవరన్నా ఇండియాకి వచ్చినా, ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఇండియాకి వచ్చినా, లేదా అక్కడ అలవాటు పడి ఒక 2-3 సంవత్సరాలు మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా ఇండియాకి వచ్చారనుకోండి, వాళ్ళు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోరేందుకు. ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటే అది వేస్ట్ అయిపోతే, లేదా అవుట్డేటెడ్ ప్రోడక్ట్ కానీ లేదా క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ కంప్లైంట్ ఎవరు తీసుకోరేందుకు. వై నో వన్ ఈస్ కేరింగ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఈ వర్డ్స్ని కామన్గా వింటూ ఉంటాం కదా. మన దగ్గర ఏంటి, అడ్జస్ట్ అయిపోతాం. ఓకే చలో చల్తా, ఏం కాదు, మనకు లెట్ దెమ్ యూస్, మనం యూజ్ చేద్దాం, అందేముంది అనుకుంటాం. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కాదు. ఎవ్రీ ప్రోడక్ట్, ఎవ్రీ పెనీ దే పే ఫర్, దే స్ట్రైవ్ ఫర్ ద జస్టిస్ ఫర్ దట్. మనము పే చేస్తాం, అదే డబ్బులు మనమే పే చేస్తాం. బట్ మనకు కన్జ్యూమర్కి ప్రొటెక్షన్ వాడు ఇవ్వడు. అట్ ద సేమ్ టైం మనము దాన్ని డిమాండ్ చేయము. సో ఇలా ఎన్నో మతలబ్స్ ఉన్న ఓల్డ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని 2020లో 20th జూలై 2020లో, అంటే కోవిడ్ టైంలో, కరోనా క్రైసిస్ టైంలో ఇక్కడ మనకు ఎక్కడ తప్పు జరగకూడదని చెప్పేసి కన్జ్యూమర్స్కి వాళ్ళు పెట్టిన డబ్బులకి వాళ్ళకి రిటర్న్ రావాలని చెప్పేసి. ఎందుకంటే మనకు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ టైంలో గూడ్స్ అంతా కూడా లాక్డౌన్ అయిపోవడము, గూడ్స్ని అండర్ వాల్యూ చేయడము, అంటే అండర్ వాల్యూ అంటే దాని క్వాలిటీ తగ్గడము, కాస్ట్లో ఓవర్ వాల్యుయేషన్ చేయడము, ఇలా ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు. కొంటే కొను లేకపోతే లేదు అనే మెంటాలిటీలో కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కోవిడ్ క్రైసిస్ టైంలో వాళ్ళకి కష్టం కలగకూడదు అని చెప్పేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ని 20th జూలై 2020లో తీసుకొచ్చాం. దాని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రొటెక్టింగ్ దేర్ రైట్స్. ఎవ్రీ పెనీ యూ పే ఫర్ ద ఈక్వల్ రైట్ యూ గెట్ ఫర్. సో సింగిల్ పాయింట్ యాక్సెస్. ఒకప్పుడు ఏంటంటే మీరు కంప్లైంట్ లాడ్జ్ చేయాలి, మళ్ళీ ఒక మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళకి చెప్పాలి, అండ్ యూ హ్యావ్ టు రైజ్ క్రిమినల్ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, సివిల్ కంప్లైంట్ కాకుండా. దాని నుంచి ప్రొసీడింగ్స్కి వెళ్ళాలి, క్రిమినల్ కోర్టుకి వెళ్ళాలి, అండ్ కంపెనీని తీసుకురావాలి, లీగల్ ఇష్యూస్ ఎన్ని ఉంటాయి. ఏదో మీరు ఒక బ్యాటిల్ చేసినట్టు ఉంటుంది. అలా కాకుండా నీ సింగిల్ పాయింట్ దగ్గర నువ్వు ఎక్కడైతే కంప్లైంట్ రైజ్ చేసావో అక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే విధంగా ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ని డిజైన్ చేయడం జరిగింది. సో మనకు ఎప్పుడో ఓల్డ్ది ఉండేది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అని ఉండేది.
సో అంటే ఇంక గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత స్టార్ట్ చేసిన యాక్ట్ అనమాట. అది కాకుండా కొత్త ఆస్పెక్ట్స్ ప్రకారము ఈ లాక్డౌన్లో ప్రజలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి అనుగుణంగా స్టార్ట్ చేసిన యాక్ట్ అనమాట ఇది. అండ్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని క్రియేట్ చేసాం, CCPA. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కొత్త ఆబ్జెక్టివ్ని పెట్టుకున్నాను. అంటే అప్పట్లో ఆబ్జెక్టివ్ లేదంటే ఉంటుంది, పేర్లు మార్చుకొని పెట్టుకుంటారండి, అంతే, అడగకూడదు మీరు. సో ప్రమోట్ చేయడము, ఏం ప్రమోట్ చేయాలి, సో మీ రైట్స్ మీకు ఉన్నాయి అబ్బాయి అని గుర్తు చేసుకోవడము, ప్రొటెక్ట్ చేయడము, అట్ ద సేమ్ టైం ఎన్ఫోర్స్ చేయడము. సో కేవలం నామకే వాస్తే పెన్ అండ్ పేపర్లో కాకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం అని చెప్పేసి ఈ 2019 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ చెప్పింది. ఇది న్యూ ఆబ్జెక్టివ్ అనమాట. అలాగే అన్సేఫ్ గూడ్స్, మనకు చాలా గూడ్స్ అన్సేఫ్ గూడ్స్గా ఉంటాయి. అంటే ఇట్ కెన్ బి, అంటే నార్మల్గా మనం యూజ్ చేసే గూడ్స్ కాకుండా కొన్ని నాన్ రిజిస్టర్డ్ గూడ్స్ కానీ, కొన్ని ఫేక్ గూడ్స్ కానీ, కొన్ని ఎక్స్పైరీ గూడ్స్ కానీ, లేదా వాటికి అలా ఎక్స్పైరీ గూడ్స్ ఉన్న వాటికి, లేదా అది వాడితే చెడు జరుగుతుంది అని తెలిసిన వాటికి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కనుక మీరు ఇచ్చినట్లయితే, అంటే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి, మీ ఈ పర్టికులర్ పాలపొడి తాగితే 10 సెంటీమీటర్లు గ్రో అవుతారు అని చెప్పడం తప్పు. ఆబ్వియస్లీ చైల్డ్ అనేవాడు గ్రో అవుతాడు. సో ఇలా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదు. ఇలా ఇస్తే ఈ కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారము అప్ టు అంటే అది 1 డే పడవచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు అనుకోండి ఒక చిన్న వార్నింగ్ వచ్చి వదిలిపెట్టచ్చు, బట్ అప్ టు 2 years పనిషబుల్ అవుతుంది. అండ్ మనం ఫేస్ చేసే, మీరు నేను ఎవరైనా సరే మనం ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్, పేటిఎం ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటాం. మన మామూలు షాప్స్ అనుకోండి, అరే ఈ ప్రోడక్ట్ బాగాలేదు రాబాయ్, నాకు కొత్త ప్రోడక్ట్ రీప్లేస్ చేసి అని చెప్పేసి విల్ జస్ట్ గో అండ్ ఆస్క్ దెమ్. బట్ ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో హౌ కెన్ వీ గో అండ్ డిమాండ్ దెమ్? అరే మన కర్మ వచ్చింది తీసుకోండి, లేకపోతే రిటర్న్ యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, ఏం చేస్తాం, అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటాం. బట్ ఇప్పటి నుంచి అలా జరగదు. ఎవ్రీ ఈ-కామర్స్ ప్రోడక్ట్ దట్ యు ఆర్ పర్చేసింగ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద వెబ్సైట్, ఆఫ్ కోర్స్ వెబ్సైట్ పేర్లు ఎందుకు ఇస్తలేండి, ఎనీ వెబ్సైట్, ఇఫ్ ద క్వాలిటీ ఈజ్ అండర్మైన్డ్, ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ సబ్జ్యూమ్డ్, ఇఫ్ ద గూడ్ ఈజ్ అన్సేఫ్, ఇట్ షుడ్ బి రిటర్న్డ్ ఆర్ రిఫండెడ్. ఎప్పటి లోపల 48 hours లోపల మీ కంప్లైంట్ రేజ్ చేయాలి, 1 month లోపల మీ ఇష్యూ రిజాల్వ్ అయిపోవాలి. చాలా సూపర్ కదా. అంటే మరి ఇన్ని రోజులు ఏం చేశారు, కోవిడ్ టైంలోనే గుర్తొచ్చిందా అంటే నిజమే, ఇద్దరు కూడా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కనీసం ప్రజలకి జాబులు పోయాయి, ప్రజలు చాలా కష్టపడుతున్నారు, కనీసం ఇదన్నా ఇచ్చి రిలీఫ్ చేద్దామని అనుకుందామో సెంట్రల్ గవర్నమెంట్, అలా అనిపిస్తుంది. సో అలాగే ఈ ఆన్లైన్ వెబ్సైట్స్ కూడా ఏదైనా ప్రోడక్ట్ డ్యామేజ్ అయితే దే కెనాట్ రిఫ్యూజ్ టు టేక్ బ్యాక్ ద ఆర్డర్, దే కెనాట్ రిఫ్యూజ్ టు రిఫండ్. ఖచ్చితంగా రిఫండ్ చేయాల్సింది, ఖచ్చితంగా రిఫ్యూజ్ చేయాల్సింది. అంటే మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే, ఏదైనా డూప్లికేట్ ప్రోడక్ట్ కానీ రిసీవ్ చేయడం జరిగినా, లేకపోతే షాప్స్లో కానీ డూప్లికేట్ ప్రోడక్ట్ రిఫ్యూజ్ చేసినా, నేను రిటర్న్ తీసుకోను, నో రిటర్న్స్ అంటే, టెల్ దెమ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 రెడీగా ఉంది నీకోసం, జైల్లో కూర్చుంటావా పోయి అని చెప్పండి, ఖచ్చితంగా తీసుకుంటాడు. ఇఫ్ నాట్, సే దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్, నీకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు గెట్ యువర్ రైట్స్. కేవలం ఫండమెంటల్ రైట్స్ అయినా, ఎప్పుడు సుప్రీంకోర్టు మీద బర్డన్ పెట్టడమైనా ఎందుకు అయిపోయింది, మీ నార్మల్ రైట్స్ మీరు తీసుకుంటే యూ విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ డెమోక్రసీ. అలాగే ఈ కామర్స్ కంపెనీస్ ఉన్నాయి సరే, వీళ్ళు మ్యానిపులేట్ కూడా చేయకూడదు. అంటే కాంపిటీషన్ని తగ్గించుకునే విధంగా అండర్మైన్ చేస్తూ, ఒక ఎంఆర్పిని అండర్మైన్ చేస్తూ దాన్ని ఎక్స్ట్రా ఆఫర్లు ఇస్తున్నామని చెప్పేసి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఎంఆర్పిని ప్రైస్ని పెంచి దాన్ని డిస్కౌంట్లు ఇస్తున్నాం అని చెప్పేసి, అలాంటి ఈ కామర్స్ కంపెనీస్ కెనాట్ మ్యానిపులేట్ ద ప్రైస్ మెకానిజమ్స్ విచ్ మే ఈవెన్ మేక్ దెమ్ టు గో టు ప్రిజన్ ఫర్ 2 years అండ్ ఈవెన్ కెన్ లూజ్ ద కన్స్యూమర్ వెల్ఫేర్ లైసెన్స్. సో ఇలా ఉంటుందన్నమాట. ఈ చాప్టర్లో అంటే మనకు, అంటే ఈ బుక్ పబ్లిష్ చేసేటప్పటికి ఈ యాక్ట్ ఇంకా పబ్లిష్ కాలేదు కాబట్టి ఈ కన్స్యూమర్ అఫైర్స్లో ఓల్డ్ యాక్ట్ గురించి ఉందన్నమాట. మీరు గమనించండి, ఇఫ్ యు ఆర్ మీ దగ్గర ఇండియా ఇయర్ బుక్ ఉంటే 274 పేజ్ ఓపెన్ చేస్తే యూ కెన్ రీడ్ ఆల్ ద చాప్టర్స్. అందులో మనకి ఏముంది, ప్రొటెక్టింగ్ కన్స్యూమర్ యాక్ట్స్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ నేను దీన్ని అప్గ్రేడ్ చేసి ఆ యాక్ట్ మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసి కొత్త యాక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మీరు ఫుడ్ గురించి తీసుకున్నాం అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ తీసుకున్నట్టయితే ఫుడ్, సివిల్ సప్లైస్, అంటే ఫుడ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని ఎలా సప్లై చేస్తున్నాం, అది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్టే కదా మనకు. ఇండియా యాజ్ ఎ సెడ్, ఇండియాలో ఫుడ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. మనమేమి ట్రాపికల్, మనమేమి టెంపరేట్ కంట్రీ కాదు, మనమేమి రష్యా లాగా హాఫ్ ఆఫ్ ద కంట్రీకి మొత్తం కూడా ఫ్రిజిడ్ కంట్రీ కాదు. ఇండియాలో పర్టికులర్లీ ఇఫ్ యూ కమ్ టు సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, దర్ ఈస్ నో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇఫ్ యూ కమ్ టు సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు,
కేరళ. కేరళలో మనకు హై పొటెన్షియల్ ఉంటుంది, సన్లైట్ ఉంటుంది, వర్షం ఉంటుంది, సౌత్ వెస్ట్ మాన్సూన్లో అబ్నార్మల్ రైన్ఫాల్ ఉంటుంది. కానీ చెట్లని నరికేసి అగ్రికల్చర్ అయితే చేయలేం కదా, సింపుల్ లాజిక్. ఎన్ని కమిటీస్ ఉన్నాయండి, చెట్లను నరగకూడదు, చెట్లను నరిగితే మీకు డిజాస్టర్ వస్తుంది అని 2012-13లో ఎన్ని కమిటీస్ చెప్పినా వినకుండా చెట్లను నరికేస్తూ అగ్రికల్చర్ కోసం వెళ్తే ఏమైంది? ఫ్లడ్స్ రాలేదా, ఫ్లాష్ ఫ్లడ్స్ రాలేదా కేరళలో? మీకు తెలిసే ఉంటుంది కదా, సైక్లోన్ ఓకీ వచ్చిన తర్వాత ఫ్లాష్ ఫ్లడ్స్ ఎలా వచ్చాయో. సో అందుకోసమే కొన్ని చోట్ల మనం డిస్టర్బ్ చేయకూడదు. పొటెన్షియల్ ఉన్నా సరే వీ షుడ్ నాట్ డిస్టర్బ్ సమ్ ఏరియాస్. కేరళ లాంటిది గాడ్స్ ఓన్ కంట్రీ. సో లీవ్ కేరళ. మిగతా ఏరియాస్ లైక్ తమిళనాడు కానీ, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా సూపర్బ్ కదా అసలు. సో ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఈవెన్ ఇఫ్ టేక్ తమిళనాడు వెంగనాడు రీజన్ కానీ, లేకపోతే మన కోనసీమ రీజన్, దివిసీమ కోనసీమ రీజన్స్ కానీ, లేదా ఒడిస్సా ఈస్టర్న్ కోస్ట్ రీజన్స్ కానీ, వీటన్నిటి దగ్గర మనకు హై అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సెంట్రల్ పార్ట్లో మనకు తెలంగాణ కానీ, రాయలసీమ కానీ, ఎక్కడైతే మనకు రైన్ఫాల్ తక్కువ ఉంటుంది, వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంటుందో అక్కడ వీ గో ఫర్ జనరల్గా పల్సెస్కి వెళ్తాము, అండ్ ఎరిడ్ క్రాప్స్కి వెళ్తాము, ఆయిల్ సీడ్స్కి వెళ్తాము. సో ఇలా ఎక్కడికక్కడ ప్రొడక్షన్ చేస్తూనే ఉన్నాం. ఆ ప్రొడక్షన్ కూడా మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ. బట్ మనం ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా ఉంది, అసలు పీడిఏ సిస్టమ్ ఎలా ఉందో చూద్దాం. ప్రొడ్యూస్ అయిన మొత్తాన్ని చదవడం అగ్రికల్చర్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన అగ్రికల్చర్ గురించి. ఈ అగ్రికల్చరల్ ఆస్పెక్ట్స్ నుంచి, అంటే ప్రొడ్యూస్ అయిన దాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనకు ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్ని ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూసుకుంటుంది. సో ఫుడ్ ఎవరికి, ఇండియాలో అడుక్కునేవాడికి కానీ, ముఖేష్ అంబానీకి కానీ, లేదా మన గల్లీలో ఉండే నీకు నాకు ఎవరికైనా సరే, ఎవ్రీ వన్ షుడ్ గెట్ దేర్ షేర్ ఆఫ్ ఫుడ్. నువ్వు కష్టపడి సంపాదించుకుంటావా, తింటావా, నీ ఇష్టం. కష్టపడలేవా, పస్తులు ఉన్నావా, నీ గవర్నమెంట్ ఇస్తుంది. ఎవ్రీ వన్ షుడ్ గెట్ ఫుడ్. ఇండియాలో హిడెన్ హంగర్ ఉంది, ఒప్పుకుంటాను. న్యూట్రిషన్ హంగర్ ఉంది, మాల్ న్యూట్రిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ డెత్ బికాస్ ఆఫ్ హంగర్ ఇండియాలో చాలా తగ్గిపోయింది తెలుసా. ఎక్కడ లేదు. ఎక్కడో 2016లోనో 17లోనో, కరెక్ట్ మీ ఫేమ్లో, ఒక్క కేసు ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయింది. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ, అంటే కర్ణాటక నుంచి మైగ్రేట్ అయిన ఒక ఫ్యామిలీ తినడానికి ఫుడ్ లేక ఒక చిన్న పిల్లోడు ఇసుక తిని చనిపోయాడు అనమాట. దట్ ఈస్ సో సాడ్. ఇండియా మొత్తం బాధపడింది దానికి. అండ్ అట్లాంటి ఒక్క కేసు రిజిస్టర్ అయింది ఆంధ్రప్రదేశ్లో 2016-17లో. సో అలాంటి కేసు అంటే మీరు అడగచ్చు, అంటే అందరికీ ఫుడ్ ఉంది అంటే లేదు. ఒక రోజైనా ఒక రోజులో ఒక పూటైనా ఫుడ్ దొరికే అవకాశం అయితే ఉంది. అడుక్కునేవాడికైనా సరే రేషన్ కార్డు ఇచ్చి ఫుడ్ ప్రొవైడ్ చేసే దేశం ఉంది. సో వీఆర్ నాట్ కంప్లీట్లీ క్యాపిటలిస్ట్ కంట్రీ. అందుకోసమే క్యాపిటలిస్ట్కి కంప్లీట్గా వెళ్ళాలంటే మనకు భయం. కొంచెమన్నా సోషలిస్ట్ వాల్యూస్ ఉండాలి మనకు. ఉంటేనే మనకు ఫుడ్ సెక్యూరిటీ అని సహకారం అవుతుంది. అలాగే పీడిఎస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫుడ్ గ్రెయిన్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్. మన మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏం చెప్తుందంటే, ఫుడ్ గ్రెయిన్స్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండాలి. క్వాలిటీ రైసు కేజీ 70 రూపాయలు, కేజీ 100 రూపాయలు. నిజమే, కేజీ 100 రూపాయలు పెట్టుకోండి, దాన్ని క్వాలిటీ రైస్ అనుకోండి. కానీ నాకు మాత్రం కేజీ 2 రూపాయలకి ఇచ్చే బియ్యం మాత్రం నాకు కేజీ కావాలి. సో ఇండియాలో అందరూ మ్యాక్సిమం కేజీ 100 రూపీస్ పెట్టి బాస్మతి రైస్ కొనలేరేమో. మేబీ ఫ్యూచర్లో కొంటారు ఆఫ్ కోర్స్. బట్ అఫోర్డబుల్ ప్రైజెస్లో నాకు కొన్ని ఫుడ్ గ్రెయిన్స్ వచ్చే విధంగా మినిస్ట్రీ చూసుకోవాలి. దట్ ఈస్ నాట్ అగ్రికల్చరల్ మినిస్ట్రీ. ప్లీజ్ అండి, అగ్రికల్చర్ మినిస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రొడక్షన్ దగ్గర మాత్రమే ఉంటుంది. ఫైనాన్షియల్, మళ్ళీ అగ్రికల్చర్ మినిస్ట్రీకి సంబంధించిన ఫైనాన్సెస్ అని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వీళ్ళు చూసుకుంటారు. కానీ ప్రొడ్యూస్ అయిన ఫుడ్ని ప్రొక్యూర్ చేసుకోవడానికి మాత్రం మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చూసుకుంటుంది అనమాట. సో ఈ సెంటర్ నుంచి, స్టేట్స్ నుంచి ఫుడ్ని అయితే కలెక్ట్ చేసుకుంటుంది. మనకు ఎఫ్సిఐ వాళ్ళు ఉంటారు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీ అనమాట ఇది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం చేస్తారు అంటే, వాట్ సర్వీసెస్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పీపుల్ విల్ గివ్ అంటే, ప్రొక్యూర్మెంట్ వాళ్ళు చేస్తారు, స్టోరేజ్ వాళ్ళు చేస్తారు, ట్రాన్స్పోర్ట్ అంటే రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు అనంతపూర్లో హార్టికల్చర్ బాగా ఉంటుంది అనమాట. అంటే పూలు కదలేండి, పండ్లు అనమాట. చీనకాయ పండ్లు కానీ, లేకపోతే బొప్పాస్కాయ, లైక్ పపాయ ఫ్రూట్స్ కానీ, ఈ పండ్లన్నీ మంచిగా గ్రో అవుతారు. ఎందుకంటే వీటన్నిటికీ వీ హ్యావ్ టు థ్యాంక్ చంద్రబాబు నాయుడు అండ్ రాజశేఖర్ రెడ్డి. దే హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్. అంటే ఎరిడ్ ఏరియాస్ లాంటి అనంతపూర్లో, డెజర్ట్కి దగ్గరలో ఉన్న క్లైమేట్ లాంటి అనంతపురంలో
సిట్రస్ ఫ్రూట్స్ పండించారండి. పిహెచ్ వాల్యూ 6-7 ఉండే ఏరియాలో పిహెచ్ వాల్యూ 3లో ఉండే ఫ్రూట్స్ పండించారండి. అసలు గ్రేట్ కదా. 2002లో స్టార్ట్ అయింది, బట్ దాన్ని కంటిన్యూ చేశారు నెక్స్ట్ గవర్నమెంట్. సూపర్గా చేశారు. అంటే 2010, 11, 12 వరకు కూడా అటువంటి అనంతపూర్ని ఇలా మార్చారనమాట. సో అలా చేసిన స్టేట్ గవర్నమెంట్కి ఒకసారి జైహో. అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు, స్టోరేజ్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అలొకేట్ చేస్తారు తెలుసా. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి కావాల్సిన పనులు ఎఫ్సీఏ వాళ్ళు చేస్తారు. అలాగే మన స్టేట్ గవర్నమెంట్కి ఎఫ్సీఏకి సంబంధం లేదా? ఉంది. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పనులు కూడా చేస్తారు. ఏ స్టేట్కి ఎంత అలొకేట్ చేయాలి, ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఏంటి, అంటే ఈ పీడిఎస్ సిస్టంలో ఎవరి రోల్ ఏంటి? ఎఫ్సీఏ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చేస్తారు, స్టేట్ గవర్నమెంట్కి ఏం చేస్తారు? స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన ఎఫ్సీఏ వాళ్ళు ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఏం చేస్తుంది, ఏ స్టేట్కి ఎంత అలొకేషన్ చేయాలో ఎఫ్సీఏ నిర్ణయిస్తుంది. అఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తారే కదా ఎఫ్సీఐ, కానీ అటానమీ పవర్స్ ఎక్కడున్నాయో చెప్పండి. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఎవరు చేస్తారు? మీరు ఆలోచించండి. నా గల్లీలో ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎన్ని రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇవన్నీ ఎక్కడో ఢిల్లీలో కూర్చుని సెంట్రల్ గవర్నమెంట్కి ఏం తెలుస్తుంది? నా గల్లీలో విషయాలు వాడికి ఏం తెలుస్తుంది చెప్పండి. సో దిస్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది, బాబు మా దగ్గర ఇన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, మా దగ్గర ఇన్ని పీడిఎఫ్ సిస్టమ్ వాళ్ళు ఉన్నారు, ఇంత కిరోసిన్ అవసరం అవుతుంది, ఇన్ని బియ్యం అవసరం అవుతాయి అంటే ఎఫ్సీఏ వాళ్ళు ఓకే మై డియర్ స్టేట్ గవర్నమెంట్ ప్లీజ్ టేక్ దిస్ అండ్ అంటే మీరు రేషన్ కార్డు ఇష్యూ చేసుకోండి, ఫేర్ ప్రైస్ షాప్స్ పెట్టుకోండి, మేము దానికి కావాల్సిన గూడ్స్ మేము సప్లై చేస్తాం. సో ఇలా మనకు పీడిఎస్ సిస్టంలో స్టేట్ గవర్నమెంట్కి ఏం కావాలి, సెంట్రల్ గవర్నమెంట్కి ఏం కావాలో ఎఫ్సీఏ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఆఫ్ కోర్స్ ఎఫ్సీఐ చూసుకుందంటే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుందిలేండి. సో ఎఫ్సీఐ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ గవర్నమెంట్ కదా. సో అలా చూసుకుంటాం. అండ్ అట్లాగే ప్రస్తుతానికి మనకు పీడిఎస్ సిస్టంలో ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో వీట్ని ఇస్తారు, రైస్ని ఇస్తారు, షుగర్ ఇస్తారు, కిరోసిన్ ఇస్తారు. అఫ్ కోర్స్ మనకు సౌదర్న్ సైడ్ ఆఫ్ ఇండియాలో అనుకోండి రైస్ని ఎక్కువ ఇస్తారు. మనకు దగ్గర అంటే టు మై నాలెడ్జ్ ఇక్కడ వీట్ ఇవ్వడం తక్కువ అనమాట. బట్ నార్త్ సైడ్ ఆఫ్ ఇండియాకి వెళ్తే మాత్రం అక్కడ వీట్ ఎక్కువ ఇస్తారు రైస్ కన్నా కూడా. అది ఈ మధ్య కొత్తగా పల్సెస్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ కొన్ని తమిళనాడు గవర్నమెంట్ అయితే ఎలక్షన్స్ అప్పుడు పెట్టింది, బట్ ఇప్పుడు పెడుతుందో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ హర్యానా గవర్నమెంట్ అలా కొన్ని గవర్నమెంట్స్ మాత్రం పల్సెస్ని ఇస్తుంది, పప్పు దినుసులు ఇస్తుంది. ఎందుకంటే న్యూట్రిషన్ కావాలి కదా. ఉత్త అన్నం తింటే ఏమొస్తుంది, పిప్పి తింటే ఏమొస్తుంది, ఇప్పుడు విటమిన్ ఏ ఒకసారి వస్తుంది, ఒకసారి అది కూడా రాదు విటమిన్ ఏ. బట్ ఐ నీడ్ ప్రోటీన్స్, హిడెన్ హంగర్ ఆఫ్ ఇండియా. మీకు స్వామినాథన్ కమిటీ రికమెండేషన్స్ గుర్తున్నాయా? ఇండియాకి కావాల్సిన అంటే జనాలకి కావాల్సింది కేవలం ఆకలి తీర్చడం కాదు, వాళ్ళ హిడెన్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో వాడికి కడుపు అన్నం తింటాడు, కడుపు నిండినట్టు ఉంటుంది, కానీ న్యూట్రిషన్స్ కడుపు నిండదు. కావాల్సిన డిజైర్డ్ న్యూట్రిషన్స్ ఎప్పుడైతే వాడికి మాల్ న్యూట్రిషన్ గురే అవకాశం ఉంటుంది, వాడి న్యూట్రియన్స్ డిఫిషియన్సీ ఉంటుంది, ఫ్యూచర్లో జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటన్నిటినీ తగ్గించుకోవాలంటే చిన్నప్పటి నుంచే వాడికి పల్సెస్ పెట్టండి. అలా పల్సెస్ పెట్టండి అని స్వామినాథన్ కమిషన్ 2010లో చెప్పింది, 2006లో చెప్పింది, 2014లో చెప్పింది, అంటే ఎలక్షన్స్ తర్వాత చెప్పింది. సో ఇన్ని చెప్పిన తర్వాత కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ పాటించాయన్నమాట. అన్ని పాటించలేదండి మళ్ళీ దానిలో కూడా పల్సెస్ని, ఎడిబుల్ ఆయిల్స్ని, సాల్ట్ని, స్పైసెస్ని కూడా యాడ్ చేసుకుంది. అండ్ పర్టికులర్లీ సదరన్ స్టేట్స్ అనమాట, సదరన్ సైడ్ ఆఫ్ ఇండియా స్టేట్స్ కొన్ని ఇలా ఇవ్వడం స్టార్ట్ అయ్యాయి. అసలు ఈ పీడిఎస్ సిస్టమ్ ఎప్పుడు వచ్చింది తెలుసా మీకు? మనకు వరల్డ్ వార్ 2లో రిసోర్సెస్ అన్నీ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అంటే అటు జర్మనీ, జపాను, నెక్స్ట్ హంగేరీ, బుడాపెస్ట్ వీళ్ళందరూ కూడా రేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు అప్పట్లో. బట్ ఇండియాలో కూడా వరల్డ్ వార్ 2 అప్పుడు వాళ్ళకి కావాల్సి వచ్చింది కదా. అంటే ఇండియా అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. మరి వరల్డ్ వార్ 2కి కావాల్సిన హ్యూమన్ని మనం సపోర్ట్ చేసాము, వరల్డ్ వార్ 2కి కావాల్సిన అమ్యునేషన్స్ మనం సపోర్ట్ చేసాము, అండ్ లైవ్స్ మనమే ఎక్కువ పోయాయి, అండ్ ఫుడ్ గ్రెయిన్స్ కూడా మనమే లాసు, అండ్ ఎకానమీ కూడా మనకే లాసు. సో వరల్డ్ వార్ 2లో ఎక్కువ నష్టపోయింది ఏంటంటే రష్యా కాదు, అమెరికా కాదు, జర్మనీ కాదు, ఇండియా. సో 1970లో అంటే వరల్డ్ వార్ 2 తర్వాత మనకు రేషన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎంత దాచిపెట్టుకుంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి, ప్రావిన్సెస్కి ఎంత ఇవ్వాలని చెప్పేసి అలా డిస్ట్రిబ్యూట్ చేయడం ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇంకా మనం ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 1970లో యూనివర్సల్ స్కీమ్ ఒకటి పెట్టుకున్నాం. దాని తర్వాత 1992లో అంటే మనకు అంటే ఎకనామికల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 1991లో రివాంప్డ్ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్టార్ట్ చేసాము. తర్వాత మనకు కొన్ని డౌట్స్ వచ్చాయి అనమాట. అంటే నేను ఇవ్వాలనుకున్న వాడికి నా గూడ్స్ రీచ్ అవుతుందా లేదా. అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1996-97లో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందనమాట. టార్గెటెడ్ పీడిఎస్ ఉండాలి, అంటే పూర్ పర్సన్స్కి, అంత్యోదయ ఉండే వాళ్ళకి, అంటే
పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్కి వాళ్ళకి ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. మేబీ లీకేజెస్ ఉండొచ్చు సిస్టమ్, ఎంత పెద్ద సిస్టంలో ఇన్ని ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తున్నప్పుడు ఎక్కడ చోట లీకేజ్ ఉండొచ్చు. లీకేజ్ అంటే బొక్కబడి బియ్యం బెస్తకు బొక్కబడి బియ్యం గారిపోవడం కాదండి, కరప్షన్ ఐ మీన్ టు సే ఉండొచ్చు. కానీ మై టార్గెట్ ఆఫ్ ద పూర్ షుడ్ నాట్ బీ లెఫ్ట్ బిహైండ్. సో 1997లో టార్గెటెడ్ పీడిఎస్ సిస్టమ్ స్టార్ట్ చేశాం. తర్వాత December 2000లో ద గ్రేట్ వాజ్పేయి గారు అంత్యోదయ అన్నా యోజన స్టార్ట్ చేశారు. అదే ఇప్పుడు మళ్ళీ మనకు 2015-16లో కూడా కంటిన్యూ అవుతూ ఉంది. సో అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చే విధంగా చేసే స్కీమ్ అనమాట అంత్యోదయ అన్న యోజన. అలాగే సెంట్రల్ గవర్నమెంటు అని చూడండి, మనకు ఫార్మర్స్ నుంచి ఎంఎస్పి రేట్కి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంటుంది. అదే స్టేట్ గవర్నమెంట్స్కి సెల్ చేస్తుంది. ఏ ప్రైస్కి సెల్ చేస్తుంది? సెంట్రల్ ఇష్యూ ప్రైస్కి సేల్ చేస్తుంది. ఈ ప్రైజెస్ మీకు కన్ఫ్యూజన్ ఉంటాయి. మీరు అనుకుంటారు ఎంఎస్పి అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంఎస్పికి ఉంటుంది అనుకుంటారు. లేదు, స్టేట్ గవర్నమెంట్ కొందు, సెంట్రల్ గవర్నమెంట్ కొనుక్కుంటుంది. మేబీ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ జస్ట్ మీడియేటర్. ఎందుకంటే ప్రతి ఒక్క పని సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో ఉండే టీం వచ్చి చేయలేదు కదా మీ గల్లీలో. సో ఆ పనిని స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది, వాళ్ళకి హెల్ప్ చేయడమో, గూడ్స్ని లోడ్ ఎక్కియడమో, లేకపోతే ఇవన్నీ చేస్తుంది అనమాట. బట్ ఫార్మర్స్ దగ్గర నుంచి ఎంఎస్పి ప్రైజ్కి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వల్ల వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కొంటుంటే దాన్ని మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ ఇష్యూ ప్రైస్తో స్టేట్ గవర్నమెంట్స్కి సెల్ చేస్తుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దాని తర్వాత పీడిఎస్ సిస్టంలోకి, ఫెయిర్ ప్రైస్ షాప్స్లోకి, దాని నుంచి కామన్ మ్యాన్కి వెళ్తుంది అనమాట. మధ్యలో లీకేజ్లు ఉంటే ₹2 బియ్యం ₹10 కొనుక్కుంటారు. సో దాన్ని ఆపగలమా మనం? ఐ డోంట్ థింక్ వీ కెన్ స్టాప్ ఇన్ దిస్ హోల్ కంట్రీ. బట్ వీ హ్యావ్ టు ట్రై టు స్టాప్ ఆల్ ద ఇల్లీగాలిటీస్ అండ్ లీకేజెస్ ఇన్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఎంత పెద్ద లీకేజ్ తెలుసా? మనకు ఒక ఎస్టిమేట్ ఏంటంటే ఆల్మోస్ట్ 30% ఆఫ్ అవర్ పీడిఎస్ సిస్టమ్ ఈజ్ గెటింగ్ లీకేజ్డ్. ఎప్పుడైతే ఈ టార్గెటెడ్ పీడిఎస్ తీసుకొచ్చామో 1997లో, అండ్ జీపీఎస్ ఎనేబుల్డ్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తీసుకొచ్చాం కొన్ని స్టేట్స్, కర్ణాటక గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్, దెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2015-16లో ఈ జీపీఎస్ ఎనేబుల్డ్ తీసుకొచ్చిన. అంటే మీ ఒక లారీ స్టార్ట్ అయింది అనుకోండి, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ నుంచి ఆ లారీ ఎక్కడెక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, ఆగితే ఆగినప్పుడు ఏదైనా గూడ్స్ అన్లోడ్ అయిందా, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిందా, మధ్యలో ఎక్కడన్నా ఆగిందా. చూడండి, మీరు ఎప్పుడన్నా విజయవాడ కానీ, వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ ఈ రోడ్ల మీద ఒక లారీలు బియ్యం బస్తాలుకున్న లారీలకి ముందు సైడు జీపీఎస్ ఎనేబుల్డ్ పీడిఎస్ సిస్టమ్ అని చెప్పేసి బ్యానర్ కట్టింటుంది అనమాట. వాళ్ళు ఎక్కడ ఆగకూడదు, ట్రాఫిక్ సిగ్నల్ వాళ్ళని ఎవరు పోలీసులు కూడా అడ్డుకోకూడదు అనమాట. సో వాళ్ళు స్టార్ట్ చేసిన నుంచి ఎండ్ డెస్టినేషన్ వరకు ఎక్కడ ఆగకూడదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బీ టేకెన్ కేర్, అంటే మొత్తం రికార్డ్ అవుతుందండి అక్కడ. సో అలా ఎప్పటికప్పుడు లీకేజెస్ లేకుండా బియ్యం బస్తాలు ఎక్కడ ఆగకుండా అలా చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ కదా, అసలు సూపర్ థింగ్ అసలు. ఇటువంటి టెక్నాలజీలో దెన్ సీఎం ఈస్ నెంబర్ 1 ఇన్ దట్. బట్ ఆఫ్ కోర్స్ ఒక ఈ సీఎమే కదా, తమిళనాడు సీఎం ఈస్ డూయింగ్ దట్, జయలలిత గారు హ్యావ్ డన్ దట్, అండ్ యడ్యూరప్ప గారు హ్యాస్ డన్ దట్, ఎవ్రీ వన్ హ్యాస్ డన్ దట్, అండ్ అది కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ వీటన్నిటికన్నా ముందు వాజ్పేయి గారు 2000లోనే స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మనకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ బఫర్ స్టాక్స్ రీడిస్ట్రిబ్యూషన్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీని యాజ్ ఎ సెడ్ ప్రొవైడ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్. ఈ చాప్టర్లో దాని గురించి కూడా మెన్షన్ చేశారు, ఆల్మోస్ట్ 2 pages దాని గురించి కూడా ఉంది. అండ్ అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గర తలకాయ నొప్పి ఉంది, అరే నేను ఫుడ్ని తెచ్చుకున్నాను, నా బెనిఫిషరీస్ ఎవడు? సో ఇండియాలో అండి, బిలీవ్ మీ 61% ఆఫ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ ఉన్నాయి తెలుసా. అంటే కార్డు ఉన్నా లేనట్టుగా, అంటే యూ హ్యావ్ రేషన్ కార్డ్ బట్ నీకు పీడిఎస్ సిస్టమ్ అందదు, యు ఆర్ ఎలిజిబుల్ బట్ నీకు పీడిఎస్ సిస్టమ్ అందదు. అలాగా 61% ఎర్రర్స్ ఉన్నాయండి. 61% ఎర్రర్స్, ఇన్క్లూజన్ ఎర్రర్స్. అంటే అసలు నువ్వు పెద్ద కోటీశ్వరుడు, లక్షాధికారివి, నీకెందుకు రేషన్ కార్డు, అయినా కానీ నువ్వు రేషన్ తీసుకుంటున్నావు. అలాగా 25% ఇన్క్లూజన్ ఎర్రర్స్ ఉన్నాయి, 61% ఎక్స్క్లూజన్ ఎర్రర్స్, 25% ఇన్క్లూజన్ ఎర్రర్స్. అంటే 66% అన్యాయం జరుగుతుందని చెప్పట్లేదండి. అడుక్కునే వాళ్ళు ఉంటారు, రోడ్ సైడ్ అంటే అవరగా తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫుడ్ దొరకదు, దే ఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మైగ్రేట్ అయ్యి వచ్చి ఉంటారు, అంటే అఫీషియల్గా మైగ్రేట్ అవ్వడం వేరు, బట్ ఫుడ్ కోసం, జాబ్ కోసం మైగ్రేట్ అయ్యి వస్తుంటారు, వాళ్ళందరికీ ఫుడ్ దొరకదు. అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎక్స్క్లూడ్ చేయలేకపోతాం, వాళ్ళు ఇంక్లూడ్ చేయలేకపోతున్నాం, ఎక్స్క్లూడ్ చేసేసాం. వాళ్ళు 61% ఉంటారు, అంతేగాని 61% అన్యాయం జరుగుతుందని చెప్పట్లేదండి. దట్ ఈస్ నాట్ ద మీన్, ఐ జస్ట్ వాంట్ టు సే. సో ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే, అరే బాబు 61% ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ ఉన్నాయి, ఓకే, 25% ఇన్క్లూజన్ ఎర్రర్స్ ఉన్నాయి, ఓకే, కానీ లీకేజ్ సమస్య కూడా ఉందయ్యా. ఆల్మోస్ట్
36% లీకేజ్ ఉందయ్యా ఇండియాలో, ఇండియన్ పీడిఎస్ సిస్టంలో. అంటే ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చేసరికి 36%. 36% అండి. ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ఈస్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద కరప్టెడ్ హ్యాండ్స్ ఆఫ్ ఇండియన్స్. మరి మన పిల్లలకే కదా మనం ఫుడ్ ఇస్తున్నాము. వై వీ హ్యావ్ టు టేక్ ఫుడ్ అగైన్ ఫ్రమ్ దెమ్? ప్లీజ్, వీ షుడ్ నాట్ గో విత్ ఎనీ. అఫ్ కోర్స్ మీరు చేస్తున్నారని చెప్పట్లేదు నేను, బట్ ఐమ్ జస్ట్ టెలింగ్ ద ప్రాబ్లమ్ దట్ ఇండియా హ్యాస్ రైట్ నౌ. సో మరి ఏం చేయాలి చెప్పండి? అంటే నీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు జిల్లానో, లేకపోతే హైదరాబాదో, రంగారెడ్డో, లేకపోతే చిత్తూరు జిల్లా తీసుకుంటే, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క విలేజ్లో ఎన్ని విలేజెస్ ఉంటాయండి ఇండియాలో? ఎన్ని విలేజెస్, వేల విలేజెస్ ఉన్నాయి. ఇన్ని విలేజెస్లో ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క ఫేర్ ప్రైస్ షాప్స్కి వెళ్ళి తనిఖీ చేసి రిపోర్ట్ రాయడం పాసిబులేనా? అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంపాసిబుల్. అంటే ఇన్ని లక్షల, ఆల్మోస్ట్ 15 లక్షల ఫేర్ ప్రైస్ షాప్స్ ఉంటే, ఈ 15 లక్షల ఫేర్ ప్రైస్ షాప్స్కి, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, ఇది మారుతూ ఉంటుంది ఆఫ్ కోర్స్, కొన్ని తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి. ఇన్ని ఫేర్ ప్రైస్ షాప్స్కి, ఇన్ని రేషన్ షాపులకి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు వెళ్ళి రిపోర్ట్ రాసి తనిఖీ చేసి రావాలంటే పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. అలా కాదు కదా. మరి ఏం చేయాలి? హౌ టు స్టాప్ ఆల్ దీస్ నాన్ సెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీకేజెస్? యూ హ్యావ్ టు డూ దట్. నేను ఎలా చేస్తాను? ఎస్, మీరే చేయాలి. సోషల్ ఆడిట్ని తీసుకురండి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్, మీకు ఐడియా ఉంటుంది కదా, ద బెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. వినోద్ రాయ్ చెప్పాడు, అంటే ఈ 2G స్కామ్, కోల్ స్కామ్ని కనిపెట్టింది కూడా ఆయన అనమాట. సో వినోద్ రాయ్ ఏం చెప్పాడంటే, సీరియస్ షార్టేజ్ ఆఫ్ స్టోరింగ్, అంటే స్టోరింగ్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో స్టోరింగ్కి షార్టేజ్ ఉంది. దాంతోపాటు సోషల్ ఆడిట్ని తీసుకురండి. అంటే నువ్వు నేను వెళ్ళి మన గల్లీలో ఉన్న ఫేర్ ప్రైస్ షాప్స్ని తనిఖీ చేసి రిపోర్ట్ రాసి గవర్నమెంట్ ఆఫీషియల్కి ఇవ్వచ్చు, తెలుసా? వీ కెన్ డూ దట్. లేదా పేపర్ రోడ్కి ఇవ్వచ్చు, తెలుసా? ఎవర్రా నువ్వు, నా షాప్కి రావడానికి వీలు లేదు అనడానికి లేదు. నీ దగ్గర రేషన్ కార్డు ఉందా? యూ బిలాంగ్ టు దట్ ఫేర్ ప్రైస్ షాప్. ఎస్, నువ్వు వెళ్ళి తనిఖీ చేయొచ్చు. అసలు సూపర్ కదా. అసలు ఈజ్ దిస్ వాట్ డెమోక్రసీ మీన్స్? ఈజ్ దిస్ వాట్ పార్టిసిపేషన్ ఆఫ్ డెమోక్రసీ మీన్స్? అదండి ఐఏఎస్ ఆఫీసరా మజాక. అసలు వినోద్ రాయ్కి అసలు సూపర్ కదా. వినోద్ రాయ్ ఐడియాలజీస్ కానీ, వినోద్ రాయ్ యొక్క రికమెండేషన్స్ కానీ, అఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్టేట్స్లో చేస్తుంది తెలుసా. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో అయితే యూ కెన్ గో అండ్ క్వశ్చన్ యువర్ ఫేర్ ప్రైస్ షాప్స్. ఎవరో నువ్వు కంప్లైంట్ ఇస్తే ఆ గ్రూప్ 2 తహసీల్దారో లేదా ఇంకెవడన్నా బంటర్తో వచ్చి చెక్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ డూ దట్. ఆ తక్కెడలో బరువు ఉందా లేదా, మిస్లీడింగ్స్ ఉన్నాయా, దానిలో పుప్పులు ఉన్నాయా, లేకపోతే వాడు లో క్వాలిటీ ఇస్తున్నాడా, లేదా నీకు ఇస్తాన దానికి ఇవ్వట్లేదా, లాస్ట్ మంత్లో ఇస్తానని చెప్పి ఇవ్వకుండా స్కిప్ చేస్తున్నాడా. సో ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. సోషల్ ఆడిట్ని తీసుకొచ్చాము. అఫ్కోర్స్ ఈ సోషల్ ఆడిట్ని ఈ మధ్య అన్ని ఛానల్స్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాంలేండి. సో ఈ పీడిఎస్ సిస్టమ్ని మనం వాద్వా కమిటీ రికమెండేషన్స్ ద్వారా మనకు అమల్లోకి వచ్చింది. బట్ ఈ తమిళనాడు గవర్నమెంట్ అనుకోండి, యూనివర్సల్ పీడిఎస్ సిస్టమ్ అని చెప్పింది. అంటే ఎవరైనా చేసుకోవచ్చు, నాట్ జస్ట్ 1 పర్సన్, ఎనీవన్ కెన్ టేక్. అలాగే ఎఫ్సిఏ రిఫార్మ్స్ని రీసెంట్గా శాంతకుమార్ కమిటీ రికమెండేషన్స్ ఎఫ్సిఏ రిఫార్మ్స్ని ప్రపోజ్ చేస్తుంది అనమాట. అంటే ప్రొక్యూర్మెంట్ ఏమో స్టేటే చూసుకోవాలి, ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి? ఎక్కడో ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎఫ్సీఏ గోడౌన్స్ పెట్టుకొని అండ్ దాన్ని ఎంఎస్పీ కొనుక్కొని దాన్ని మళ్ళీ ఇష్యూ ప్రైజ్కి స్టేట్ గవర్నమెంట్లకి అమ్ముకొని సెంట్రల్ ఇష్యూ ప్రైజ్కి దాని నుంచి స్టేట్ గవర్నమెంట్ పోవడం ఎందుకు? ఆ విలేజ్లో ఉన్నది వాడినే ఆడుకోనిండి అయ్యా. లెట్ ద ఫుడ్ ప్రొడక్షన్ హ్యాపెన్ ఇన్ ద సేమ్ స్టేట్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆల్సో హ్యాపెన్ ఇన్ ద సేమ్ స్టేట్. వై ఇట్ హ్యాస్ టు గో టు ఢిల్లీ అండ్ కమ్ బ్యాక్ టు గల్లీ? సో ప్రొడక్షన్ షుడ్ బీ డన్ బై ద సేమ్ స్టేట్ అని శాంతకుమార్ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. అండ్ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ అని చెప్పేసి దానికి ఒక స్కీమ్ కూడా పెట్టింది. బట్ ఇంకా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అండి. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దట్. అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి ఇదే 15 చాప్టర్లో, మీకు తెలిసే ఉంటుంది. అండ్ మిడ్ డే మీల్ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు హెచ్ఆర్డీ మినిస్ట్రీ. అంటే ఎందుకు ఇది మిడ్ డే మీల్ స్కీమ్ ఒకటి చెప్తున్నానంటే, మిడ్ డే మీల్ స్కీమ్లో 2020లో పర్టికులర్లీ మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రివీల్ అయిన తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్లో టిఫిన్ కూడా పెట్టాలని చెప్పేసి రికమెండేషన్స్ వచ్చాయి, తెలుసా మీకు? అండ్ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాడు, మనం ఎందుకు టిఫిన్ పెట్టకూడదు మన పిల్లలకి? ఫుడ్ పెడితే సరిపోతుందా? మధ్యాహ్నం ఫుడ్ పెడితే సరిపోతుందా? టిఫిన్ ఎందుకు పెట్టకూడదు చెప్పండి? సింపుల్ లాజిక్. ఈజ్ ఇట్ ఎ క్రైమ్?
అంటే పెద్ద ఖర్చు ఏమైనా పడుతుందా చెప్పండి ఉప్మా చేసి పెట్టండి రోజు. అంటే ప్రస్తుతానికి ఇస్తామంది ఏంటంటే చెన్నదాలు కొంచెము అండ్ అంటే శనక్కాయ పప్పులు, చెనదాలంటే కర్రీ ఇవ్వరండి, చెనక్కాయ పప్పులు కొంచెం బెల్లం జాగరి అండ్ ఆ లోకల్గా దొరికి కొన్ని ఫ్రూట్స్ కలిపి ఇస్తారంట బ్రేక్ఫాస్ట్గా. బట్ ఏదో ఒకటి లెట్ దెమ్ స్టార్ట్, ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయండి, తర్వాత డిమాండ్ చేద్దాం ఉప్మానో పొంగలో ఏదో ఒకటి పెడదాం తర్వాత. సో ఎందుకంటే చాలా చాలా పీపుల్లో మీకు తెలిసే ఉంటుంది, మధ్యాహ్నం తింటారు, దాన్నే నైట్కి స్టోర్ చేసుకుంటారు, టిఫిన్ బాక్స్ తెచ్చుకొని నైట్కి స్టోర్ చేసుకుంటారు. అండ్ పొద్దున పస్తులుండి లేట్గా 10 o'clock 9 o'clock స్కూల్స్కి వస్తారండి. దిస్ ఈస్ ఎ కామన్ ఫినామినా హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. మీరు అడగండి, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో అడగండి, అంటే ₹1,00,000 ఫీజు కట్టే కార్పొరేట్ స్కూల్స్లో కాదండి, గవర్నమెంటే డబ్బులు ఎదురిచ్చి చదివిస్తుంది చూస్తారా, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూల్స్కి వెళ్ళి అడగండి పిల్లల్ని, అర్థమవుతుంది. సో దిస్ ఈస్ హౌ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు, 3 kg అంటే తెలుగు చాయిస్ అనమాట, మీకు కుక్కుడు ఫుడ్ కావాలంటే పెడతాము, ప్రతిరోజు 100 grams, ప్రైమరీ స్కూల్ పిల్లలకైతే 100 grams, అప్పర్ ప్రైమరీ స్కూల్కి అయితే 150 grams కుక్కుడు ఫుడ్ పెడతాము. కుదరట్లేదు అనుకోండి, 3 kg గ్రెయిన్స్, రా ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తాం, మీరే వెళ్ళి వండుకోండి. సోపు అంటే కోర్స్ స్కూల్స్లో ఇప్పుడు ఈ కరోనా క్రైసిస్ టైంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పింది కదా, ప్రతి ఒక్క స్కూల్లో సోప్ అండ్ వాటర్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి. బట్ అది కాకుండా రా ఫుడ్ గ్రెయిన్స్ కూడా ఇస్తాం, మీ ఇష్టం, యూ కెన్ గో అండ్ టేక్ అని చెప్పింది. అండ్ అలాగే అడోలసెంట్ గర్ల్స్కి సపరేట్గా, అంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలోనే ఇప్పుడు ఏం చేసాము, స్కూల్స్లోనే అడోలసెంట్ గర్ల్స్ ఉంటారు కదా, ఇప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో అట్ ద ఏజ్ ఆఫ్ 11 and 14 years అనుకోండి, దట్ ఈస్ ద ఏజ్ వేర్ ఉమెన్ గెట్ అడోలసెంట్. సో ఆ టైంలో ఉమెన్కి ఏం కావాలి, క్యాలరీస్ కావాలి, కేవలం ఫుడ్ పెడితే సరిపోదు. బాయ్స్ అనుకోండి దే కెన్ గో హెడ్. బట్ ఆ టైంలో ఉమెన్కి ఆ టైంలో కనుక న్యూట్రియన్స్ తక్కువైతే వాళ్ళ ఇంపార్టెన్సీ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే క్యారింగ్ కెపాసిటీ మీద ప్రాబ్లం పడుతుంది, అండ్ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా ఇబ్బంది పెడతారు అనమాట. అలా కాకుండా ఉండడానికి కేవలం గర్ల్స్ కోసం అని చెప్పేసి అడోలసెంట్ స్కీమ్ ఫర్ గర్ల్స్ అని పెట్టేసి వాళ్ళకి క్యాలరీస్ ఇచ్చే విధంగా, ప్రోటీన్ ఇచ్చే విధంగా, మైక్రో న్యూట్రియంట్ ఇచ్చే విధంగా ఈ స్కీమ్ని డిజైన్ చేశాము. అఫ్ కోర్స్ ఇది ఇప్పుడు వచ్చింది కాదు, 2010 నుంచి వస్తుంది. బట్ దీన్ని ఇప్పుడు ఏం చేసాము, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కూల్లోనే ఇంప్లిమెంట్ చేసే విధంగా చేస్తున్నాం అనమాట. ఒకప్పుడు ఏంటి, బయట ఎక్కడైతే ఉన్నారో అంగన్వాడీ సెంటర్స్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి, రండమ్మ పాప మీకు ఈ ట్యాబ్లెట్ ఇస్తాము, ఈ ఫోలిక్ ట్యాబ్లెట్ ఇస్తాము, ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఒకటి ఉందంట, అది ఇస్తాము, మీకు కావాల్సిన ప్యాడ్స్ ఇస్తాము, అండ్ స్కిల్స్ డెవలప్ చేస్తాము, అవుట్ ఆఫ్ స్కూల్స్ అంటే మీకు స్కూల్స్ మిస్ అయినా సరే వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అని చెప్పి ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఈ స్కీమ్ని 50-50 తీసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ 50% బేర్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 50% బేర్ చేస్తుంది. అదే నార్త్ ఈస్ట్ ఇండియా అనుకోండి 90% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, 10% స్టేట్ గవర్నమెంట్ పే చేస్తుంది, ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కదా. సో అందుకోసం ఆంధ్రప్రదేశ్ అడిగేది స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాకు కావాలి. అలా చేస్తే ఏమవుతుందంటే మనకు తెలియకుండానే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్లో మెజారిటీ స్టేక్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏంటి, ఈ ఫోలిక్ యాసిడ్, స్కిల్స్, ఈ ప్యాడ్స్ ఇవ్వడము, ఈ ప్రోటీన్స్ ఇవ్వడము, మైక్రో న్యూట్రియన్స్ టాబ్లెట్స్ ఇవ్వడము, కెలరీస్ ఇవ్వడం ద్వారా ఉమెన్ యొక్క వాళ్ళకి స్ట్రెంత్ పెరుగుతుంది, సో దట్ వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అలాగే అన్నపూర్ణ స్కీమ్ అంటాం కదా, సో రూరల్ డెవలప్మెంట్ అంటే 65+ ఉండే, అంటే అఫ్కోర్స్ ఈ స్కూల్స్ కాదులేండి, బట్ ఈ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్లోనే ఇంకో స్కీమ్ కూడా ఉంది, అన్నపూర్ణ స్కీమ్ అని చెప్పేసి. సో 65 years ఉన్న వాళ్ళకి, పెన్షన్ లేని వాళ్ళకి, ఎటువంటి పెన్షన్ రాకుండా ఉండే వాళ్ళకి 10 kg ఫుడ్ గ్రెయిన్స్ని ఇవ్వాలని చూస్తున్నాము. అలాగే ఇలా ఎన్నో, ఒకటని కాదండి, ఎన్ని చెప్పుకుంటూ పోతుంటే వస్తూనే ఉంటాయి. ఎక్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆల్మోస్ట్ మనకు ఎన్నో ఫుడ్ గ్రెయిన్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి, ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. వీటన్నిటి కూడా దర్ ఈస్ నో లిమిట్ ఫర్ దిస్ చాప్టర్, ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. ఎందుకంటే మనదేమీ యాజ్ ఎ సెడ్ చిన్న కంట్రీ కాదు, ఇట్స్ ఎ వెరీ గ్రేట్ కంట్రీ, వెరీ బిగ్ కంట్రీ అండ్ హైలీ పాపులస్ కంట్రీ. ఎన్నో స్కీమ్లు, ఎన్నో పాలసీలు. సో ఈ అన్ని పాలసీస్లో కొంచెం నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుందామని యూపీఎస్సీ రేడియో ఎప్పటి నుంచో కోరుకుంటుంది. అండ్ ఈ పాడ్కాస్ట్ మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీ డౌట్స్ అండ్ సజెషన్స్ని upscradio@gmail.comకి మెయిల్ చేయండి. అండ్ ఈ పాడ్కాస్ట్ని మీరు గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, జియో సావన్, స్పాటిఫై అండ్ గానాతో పాటు పేటీఎంలో కూడా వినొచ్చు. తెలుసా, షాక్ అయ్యారా? పేటీఎంలో మనీ మాత్రమే కాదండి, పేటీఎంలో పాడ్కాస్ట్ని కూడా వినొచ్చు. పేటీఎం యాప్ ఓపెన్ చేయండి, కింద మీకు హెడ్ ఫోన్ అనే ఇంకో యాప్ ఉంటుంది, లోపల మోర్కి వెళ్తే ఈ ఫ్లైట్, ఎలక్ట్రిసిటీ బుకింగ్స్తో పాటు కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తే హెడ్ ఫోన్ అనే యాప్ ఉంటుంది. హెడ్ ఫోన్లో కింద కేటగిరీ వైజ్ ఉంటుంది అనమాట. అందులో ఎడ్యుకేషన్ కేటగిరీకి వెళ్ళండి. ఎడ్యుకేషన్ కేటగిరీలో రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తుంటే మేబీ ఒక 20-25 పాడ్కాస్ట్ల తర్వాత మన యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ వస్తుంది. పేటీఎంలో అయినా సరే మీరు యూపీఎస్సీని ప్రిపేర్ అవ్వచ్చు, ఏపీఎస్సీని ప్రిపేర్ అవ్వచ్చు, టీఎస్పీఎస్సీని ప్రిపేర్ అవ్వచ్చు. సో ఫ్రీ అండ్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్తో యూపీఎస్సీ రేడియో స్టార్ట్ చేసిన ఈ ఇనిషియేటివ్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. దిస్ ఈజ్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ దట్ వీఆర్ డూయింగ్. సో ఆల్ వీ నీడ్ ఈజ్ యువర్ హెల్ప్.
థ్యాంక్ యూ గైస్ ఫర్ లిజనింగ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్.